హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి విలేజ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క బ్రాంచ్ అయితే కంపల్సరీగా బ్యాంక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎస్బీఐ బ్యాంక్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. అది కూడా మన సొంత జిల్లాలో పనిచేసే అవకాశం అయితే వచ్చింది. మీ సొంత జిల్లా, మీ సొంత ఊర్లో కూడా పోస్టింగ్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఆంధ్ర, తెలంగాణలో రెండిట్లోనూ పోస్టింగ్ అయితే ఉంది, రెండు స్టేట్స్లోనూ. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుంది. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ బ్యాంక్ జాబ్స్ అయితే సాధించలేకపోతున్నారు, ఎందుకంటే అక్కడ ఉండే క్వశ్చన్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇప్పుడైతే వచ్చేసి ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. బ్యాంక్ జాబ్స్ కూడా తెలుగులోనే ఉంటాయి, మీకు తెలుగులోనే ఎగ్జామ్ రాసి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకు తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అప్లై అయితే చేసుకుంటారు. ఎస్బీఐ నుంచి చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఒక 7,000 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో నేను అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిస్ చేసుకోవద్దు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే చూసేద్దాము. ఒకసారి క్విక్గా చూద్దాము. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. చాలా జెన్యూన్గా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మేము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఫ్రెండ్స్ జెన్యూన్గా ఉంటే అఫీషియల్ వెబ్సైట్స్లోనే ఉంటేనే పోస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా బాధ్యత, కాబట్టి మేము మా సైడ్ నుంచి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మీరు కూడా అప్లై చేసుకునే ముందు ఒకటికి 2 సార్లు నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. మీరు కూడా వెబ్సైట్స్లో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో అయితే మేమైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాము. ఇవి కూడా యూస్ఫుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడైతే వచ్చేసి ఎస్బీఐ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ కింద వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ దీంట్లో వేకెన్సీస్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. అలాగే దీని ఏజ్ లిమిట్ అన్ని వీడియోలో నేనైతే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టు లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూల్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూల్లో ఎగ్జామ్ అయితే మీరైతే రాసుకోవచ్చు ఎగ్జామ్ అనేది. సో అందుకు ఇంపార్టెంట్గా అయితే నేను చూపించాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో వీరు ఆల్రెడీ ప్రీవియస్గా అయితే వచ్చేసి ఎస్బీఐ కండక్ట్ చేసే ఇంటర్న్షిప్ ఉంటుంది కదా. ఎస్బీఐ ఇంటర్న్షిప్ 1 year చేసిన తర్వాత ఇంటర్న్షిప్ చేయండి పడితే మాత్రం అని చెప్పేసి చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. అలా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ఎడిషనల్గా మార్క్స్ అనేది అవార్డ్ చేస్తామని, అంటే 5 marks. సో అవుట్ ఆఫ్ 200 marksకి 5 marks ఎడిషనల్గా వీళ్ళు యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసినప్పుడు మీకు 190 marks వచ్చాయనుకోండి, 195 marksగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎస్బీఐలోనే ఇంటర్న్షిప్ చేశారు కాబట్టి, అప్రెంటైస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి. సో కంపల్సరీగా అప్రెంటైజ్ చేసిన వాళ్ళు అప్రెంటైజ్ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయండి. అండ్ దీనికి ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్గా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఈ టాపిక్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఈ ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం మార్క్స్ అనేవి. సో ఇక్కడ ఇంకా కింద ఫర్దర్గా చూసినట్లయితే ఒక్కసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేద్దాం. సో ఏజ్ లిమిట్ అయితే 20 నుంచి 28 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. సో తప్పకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నున్నాయి, తెలంగాణలో ఎన్నున్నాయో అన్నీ క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద ఇలా వచ్చినట్లయితే రకరకాలుగా అయితే స్టేట్స్లో అయితే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో అన్ని రకాల స్టేట్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, అమరావతి ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఉర్దూ అని చెప్పాను కదా. టోటల్ వేకెన్సీస్ 50 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సెకండ్ కాలంలో స్టేట్స్లో ఎత్తుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే హైదరాబాద్ అయితే ఉంది, 342 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ హైయెస్ట్గా అయితే వచ్చేసి తెలంగాణలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి.
సో నెక్స్ట్ అయితే ఇలా కిందకి వచ్చినట్లయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ సెమిస్టర్ చదువుతూ ఉంటారో గ్రాడ్యుయేషన్లో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కనుక క్వాలిఫై అయితే ఇమ్మీడియట్గా మీ ఎడ్యుకేషన్ అవ్వడంతో ఇమ్మీడియట్గా జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ కూడా తక్కువగా ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా సివియర్గా హయ్యర్గా అయితే ఉండదు. సో 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసాం కదా. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పే స్కేల్ కనుక చూసినట్లయితే చూడండి, స్టార్టింగ్ బేసిక్ పేని ఇంత అయితే ఉంటుంది, 26,730 రూపీస్ ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అని చెప్పేసి అయితే. అలాగే మీకు ఎమాల్మెంట్స్ రూపంలో కూడా ఎడిషనల్గా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఏమేమి ఇస్తున్నారంటే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, దాని తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ ఎలిజిబుల్ అయితే అవుతుంది, మీకు మెడికల్ లీవ్ ఫేర్ అయితే ఉంటాయి, అదర్ ఫెసిలిటీస్, ఇలా అన్ని ఫెసిలిటీస్ అయితే మీకు ఎమాల్మెంట్స్ రూపంలో ఇస్తున్నారు శాలరీతో పాటు. సో మీకు ప్రొవిషనరీ పీరియడ్ అయితే వచ్చేసి ఇనిషియల్గా 6 మంత్స్ అయితే ఉంటుంది. అంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే ఫస్ట్ 6 మంత్స్ ప్రొవిషనరీ పీరియడ్గా ఉంటుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ ప్రొవిషనరీ పీరియడ్ అంటే నథింగ్ బట్ ఆ ప్రొవిషనరీ పీరియడ్ 6 మంత్స్ కంప్లీట్ చేస్తేనే పర్మనెంట్గా మీకైతే వస్తుంది. ఇనిషియల్గా జాయిన్ అయిపోవడంతో పర్మనెంట్ ఏం ఉండదు ఫ్రెండ్స్. సో పర్మనెంట్ పొజిషన్సే, బట్ 6 మంత్స్ ట్రైనింగ్ చేసి మీ కెపాసిటీని, మీ క్యాపబిలిటీని అన్నీ చెక్ చేస్తారు. సో అప్పుడు పర్మనెంట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉండండి. అండ్ అప్లికేషన్ ఫీ అండ్ లిమిటేషన్ ఛార్జెస్ అయితే వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 750 రూపీస్ పే చేయాలి. మిగిలిన అదర్ క్యాండిడేట్స్ ఫీ అయితే లేదు, వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. హౌ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళు అప్లికేషన్ లింక్స్ అయితే ఇచ్చారు. సో బ్యాంక్ది అండ్ ఎస్బీఐది ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అప్లై ఎలా చేయాలో కూడా చెప్తాను. మీకు ఏమైనా హెల్ప్ డెస్క్ డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ప్రొసీజర్స్ కూడా చెప్పారు. సో నేనైతే వచ్చేసి డైరెక్ట్గానే అప్లికేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అని అఫీషియల్ వెబ్ పేజ్లో నుంచే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు అఫీషియల్ వెబ్ పేజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అయితే ఉంది కదా. ఈ లేటెస్ట్ అనౌన్స్మెంట్లో ఫస్ట్దే ఉంది ఫ్రెండ్స్. ఇట్లా ఫస్ట్ క్లిక్ చేసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్ లింక్ అయితే ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లింక్ అయితే వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అని ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ అండ్ అప్లోడ్స్ అండ్ పేమెంట్స్ అయితే ఉంటుంది. మీ ఫస్ట్ నేము కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ మిడిల్ నేము కన్ఫర్మ్ మిడిల్ నేము. సో మీ మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే ఇచ్చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే ఇవ్వండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటో సిగ్నేచర్ స్టెప్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి, స్కానర్డ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి అండ్ ఇవన్నీ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సర్కిల్ అయితే వచ్చేసి మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తామని అయితే అడుగుతున్నారు. సో నేనైతే వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ సర్కిల్కి అయితే అప్లై చేస్తాను. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి సర్కిల్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ అయితే వచ్చి తెలంగాణ అయితే పెడుతున్నాను. సో తెలంగాణ హైదరాబాద్ అని పెట్టాను కాబట్టి తెలంగాణ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చేసి నాకు తెలుగు అయితే ఉంది. సో డూ యూ 10th and 12th స్టాండర్డ్ మార్కెట్ షీట్స్ ఎవిడెన్సెస్ హ్యావింగ్ స్టడీడ్ ఎట్ స్పెసిఫిక్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. సో నా లోకల్ లాంగ్వేజ్ నేను తెలుగు చదివినట్టు నా 10th 12thలో అయితే 10thలో అయితే ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఎస్ అని అయితే మెన్షన్ చేస్తున్నాను. సో తెలుగు వస్తేనే ఈ జాబ్స్కి అయితే అర్హులు ఫ్రెండ్స్. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సబ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు రాయండి. సో ఐ కన్ఫర్మ్ దట్ అని చెప్పేసి ఇవి ఉన్నవాళ్ళు ఇవ్వండి, లేకపోతే లేదు. ఆర్ యూ ఏ ట్రైన్డ్ అప్రెంటైజ్, ఎస్బీఐ నుంచి ట్రైన్డ్ అప్రెంటైజా అంటే నేను నో అని పెడుతున్నాను. నేను అప్రెంటైజ్ ఎప్పుడు చేయలేదు ఎస్బీఐలో కాబట్టి ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే ఎస్ పెడితే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయండి. టైమ్ ఆఫ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో కూడా మెన్షన్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని మెన్షన్ చేస్తున్నాను. సో కాదు కాబట్టి ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరిబ్రల్ ప్లాసీ కానీ అట్లాంటి డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మీకు ఏదైనా పర్సన్ విత్ స్పెసిఫిక్ డిజబిలిటీ ఉందంటే నో అని అయితే మెన్షన్ చేశాను.
సో నెక్స్ట్ అయితే వచ్చేసి రిలీజన్ విచ్ యూ బిలాంగింగ్ టు, మీరు ఏ రిలీజన్ అది మెన్షన్ చేయండి. సో డూ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అంటే నో అని పెడుతున్నాను. రిలాక్సేషన్ ఏమన్నా క్లెయిమ్ చేస్తున్నారంటే అది కూడా నో అని పెడుతున్నాను. ఎస్ అని పెడితే మాత్రం కంపల్సరీగా వాటి యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆర్ యూ డిపెండెంట్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ యాక్షన్స్ అంటే నో అని పెడుతున్నాను. సో మీరు ఎస్బీఐ ఆల్రెడీ ఏమైనా ఎస్బీఐలో పనిచేశారని అయితే అడుగుతున్నారు. మీరు డిఫాల్ట్ రీపేమెంట్ కానీ లోన్స్ కానీ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ యాంటిసిడేషన్ మోరల్ అట్రిబ్యూట్స్ ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నారు. అండ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నానంటే నేను ఇది తెలంగాణ పెట్టుకుంటున్నాను, నాకు దగ్గర కాబట్టి 41 కోడ్ అని అదే చూపించేసింది. అండ్ సెంటర్ ఏం పెట్టుకుంటారంటే హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. స్టేట్ అయితే వచ్చేసి స్టేట్ విచ్ యూ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా నేను హైదరాబాద్లో రాయాలనుకుంటున్నాను కాబట్టి అది కూడా అదే సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఐ ఇంటెండెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ యూ అపిరింగ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏ ఐడి కార్డ్ని తీసుకొస్తారు ఇందులో. సో మీరు ఏ ఐడి కార్డ్ తీసుకెళ్దాం, మీ దగ్గర ఏ ఐడి కార్డు ఉందో ఆ ఐడి కార్డుని అయితే తీసుకుని అయితే వెళ్ళండి. దాని యొక్క నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, సో మీ జెండర్ ఏంటి, సో డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే అది రాయండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దాని తర్వాత వచ్చేసి మా స్పౌస్ నేమ్ ఉంటే, ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు ఉంటే స్పౌస్ నేమ్స్, అడ్రస్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ పిన్ కోడ్, ఏ లొకేషను అన్నీ మెన్షన్ చేయండి. సో నేనైతే 750 రూపీస్ కట్టాలి. ఉమెన్స్కి అయితే ఏమీ ఎక్సెప్షన్ అయితే లేదు, అందరు కట్టాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి మాత్రమే ఎక్సెప్షన్ అయితే ఉంది. ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. అయితే వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ గ్రాడ్యుయేషన్ ఎపియర్డ్, ఇంకా స్టిల్ చదువుతున్నారా ఎపియర్డ్ అంటే ఎపియర్డ్ వాళ్ళకి కూడా ఇచ్చారు కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఇచ్చారు కాలము ఎపియర్డ్ అని చెప్పేసి. సో మీకు ఏదైనా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. సో మీకు ఏదైనా వర్కింగ్, మీరు ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్, 1 వీక్ అది తీసుకోవాలనుకున్నాను ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీ లాంగ్వేజెస్ తెలుగు ఏమొస్తాయి, మీరు రాయడం చదవడం మాట్లాడడం ఎన్ని వస్తే అన్ని ఇచ్చేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ చూడండి, నాది ప్రివ్యూ స్టెప్ అయితే ఇలా వచ్చింది. 1-2 సార్లు ప్రివ్యూలోనే ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తే చేసుకోవచ్చు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలర్ట్ అయితే అవుతుంది. సో ఇలా కిందకైతే వచ్చేయండి. సో కిందకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసి అన్నీ చూసుకున్నాను, 1-2 సార్లు చూసుకున్నాను కాబట్టి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. ఓకే అని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అని క్లిక్ చేయడం తోటే నెక్స్ట్ అయితే వచ్చేసి ప్లీజ్ క్లిక్ అని చెప్పేసి అంటుంది. ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి నాకు అప్లోడ్ స్టెప్స్ అయితే వచ్చింది. మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అని నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్ళినట్టయితే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, 750 రూపీస్ కట్టాలని అయితే చూపించింది. సో పేమెంట్ గేట్వేకి వెళ్ళే ముందైతే వచ్చేసి క్యాప్చా సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేయమంటున్నారు. సబ్మిట్ అయితే చేస్తున్నాను. ప్రొసీడ్ టు పేమెంట్ అయితే ఎస్ అని క్లిక్ చేసుకున్నాను. ఎస్ అని క్లిక్ చేస్తే చూడండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, మీరు ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. యూపీఐ ద్వారా కూడా పేమెంట్ ఆప్షన్ అయితే ఉంది, క్యూఆర్ కోడ్ అయితే ఉంది. అలా 750 రూపీస్ అయితే పే చేసేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలా అయితే అప్లై అయితే చేయండి. ఫైనల్గా అయితే వచ్చేసి పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆ పీడిఎఫ్ని ఫర్దర్గా సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇంత అప్లికేషన్ ఫామ్ సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.